2 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు. 2 ఎక్కువ అడగను. 1, ఈ సంవత్సరం అంతా కళ్ళు మూసుకొని ఎక్కడ తిరిగారు సార్ మీరు? అంటే సంవత్సరం నుంచి థియేటర్‌లో ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని తెలియలేదా? అన్యాయాలు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్న బలంగా కొన్ని థియేటర్స్ పైన దాడులకు పంపించాడు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మే తినుబండారాలు అంటే తెలుసు కదా, ఫుడ్లు అక్కడ సమోసాలు అమ్ముతుంటారు. తినుబండారాల రేట్లు క్వాలిటీ ఎలా ఉన్నాయి, పరిసర ప్రాంతాల్లో హైజెనిక్ గా ఉన్నాయా లేవా, అండ్ శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆయన కనుక్కోవడానికి ఒక టీముని పంపించాడు. ఎక్కడ కాకినాడ ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని అందరినీ థియేటర్ల మీద తోలాడు. మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎవడైనా క్వాలిటీ ఫుడ్స్ అమ్ముతాడా థియేటర్లో? నాసిరకం ఫుడ్ అత్యంత రేటుతో అమ్ముతారు. అది కూడా తెలియని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేసి ఏదో సంస్కరణ చేస్తాను గట్టిగా ఈ సినిమా దగ్గరకు వచ్చే వాళ్ళకే ఈయన ఇలా తయారైపోతుంది. ఇదే అంతే అంటారు. అధికారం లేనంతసేపు అణిగిమణిగి ఉంటారు, అధికారం రాగానే ఎగిరెగిరి పడతారు. ఇస్తరాకు లాగే ఇల్లు, అర్థమైందా? ఇస్తరాకు లాగే ఇల్లు. ఎందుకంటే వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ఇందుట్లో సంస్కరణ చేద్దామని ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈయన ఏం మాట్లాడారో తెలుసుగా, వింటారు ఒకసారి వినండి. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ప్రైవేట్ వ్యక్తులు మేము చేసుకునే దానికి ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మరి నువ్వెవడయ్యో? నువ్వు ప్రభుత్వం కాదా? నువ్వు ప్రైవేట్ వ్యక్తివా ఇప్పుడు? మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతుంది? నీకేం సంబంధం ఉంది? అసలు నీ డిపార్ట్మెంటే కాదు కదా అది, కందులు దుర్గేష్ డిపార్ట్మెంట్. అందులో నువ్వెందుకు వెళ్ళి పెడతావు? నీ కాన్స్టిట్యున్సీ ఏంటి? పిఠాపురంలో జరుగుతున్న దారుణాలు అందరికీ తెలుసు. దళితుల్ని సామాజిక బహిష్కరణ చేశారు. నువ్వు మాట్లాడావు దానిపైన? నీ కమ్యూనిటీ వాళ్ళే మాట్లాడావా? మాట్లాడలా. అసలు విషయాలు వదిలిపెట్టి నీ సినిమాకి అడ్డం వస్తుందంటే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తా, నువ్వేం మనిషివయ్యా అంటూ ప్రజలంతా వస్తున్నారు సార్.